గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఇవాల్టి ధర్మ వర్సెస్ కర్మ కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, త్రివణ గురుపీఠం హీలింగ్ కర్మ గైడింగ్ సోల్ వ్యవస్థాపకురాలు డాక్టర్ హరిత గోగినేని గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే శ్రీ. చాలా రోజుల తర్వాత చాలా గ్యాప్ వచ్చింది మన ప్రోగ్రామ్కి. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రెజెంట్ జనరేషన్కి సంబంధించి రిలేషన్షిప్స్. ఇప్పుడు రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయో చూస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ రిలేషన్షిప్స్ అనేవి ఫెయిల్ అవుతూ ఉన్నాయి. ఈ ఫెయిల్యూర్కి రీజన్ ఏంటి అనుకుంటున్నారు? బేసికల్గా అంటే నేను కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువ నమ్ముతాను అండ్ జ్యోతిష శాస్త్రాన్ని ఎక్కువ నమ్ముతాను. కాబట్టి మనిషి జీవితంలో జరిగే ప్రతి ఒక్క దానికి కర్మానుసారం కొన్ని కొన్ని ఆల్రెడీ నిర్ణయించబడి ఉంటాయి ఈ జన్మలో అనేది నేను మామూలుగా బేసిక్గా నమ్మేది. అది పక్కన పెడితే ఇప్పుడు జనరేషన్ చాలా చేంజ్ అయిపోయింది. పాపులేషన్ కూడా ఇంతకు ముందుకుంటే కూడా డెఫినెట్గా పెరిగిపోతూనే ఉంటుంది కదా. ఇప్పుడంతా కూడా ఎట్లా అయిపోయిందంటే అట్రాక్షన్ అండ్ సోషల్ మీడియా ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అయిపోయింది. తర్వాత పోల్చుకోవటం అంటే కంపారిజన్. అందరూ ఏమనుకుంటున్నారంటే సినిమాలో చూపించినట్లునో, రీల్స్లో యాక్ట్ చేసినట్లుగానో, లేదంటే చిన్న చిన్న స్క్రీన్స్ మీద చూపించినట్లుగానో ఆ ప్రేమ అంటే అలా ఉంటుంది అనేసి అనుకుంటున్నారు. బట్ రియల్ లైఫ్లో ప్రేమ అంటే అన్నీ ఉంటాయి. బాధ ఉంటుంది, కోపం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అన్నీ ఉంటుంది. అవన్నీ మనం రీల్లో ఒక ప్రేమ అంటే ఒక అట్రాక్షన్ చూసుకోవటం, గిఫ్ట్స్ ఇచ్చుకోవటం, సో ఆ స్మాల్ ఇంటెన్స్ అవన్నీ చూసి అదే రిలేషన్ అని ఇప్పుడున్న జనరేషన్ భ్రమపడుతున్నారు. బట్ ఎప్పుడైతే రియల్ లైఫ్లో అది ఉండదో దాంతో ఒక ఒంటరితనానికి ఇదైపోవటం, అన్నెసరీ అలవాట్లకి ఇదైపోవటం, లేదా వదిలిపెట్టుకోలేక టాక్సిక్ రిలేషన్స్లో అయిపోవటం, ఇట్లా చాలా రకరకాలుగా మారిపోయింది శ్రీ. ఇప్పుడు ఉన్న జనరేషన్లో రిలేషన్స్ చాలా అంటే చాలా మారిపోయాయి. నిలకడ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రేమ అనేది తొందరగా మొదలైపోతుంది, అంతే తొందరగా ముగిసిపోతుంది. అంటే నిలకడ లేదు. రెండేది ఏంటంటే నిబద్ధత లేదు. అంటే ఇప్పుడు మనం ఒక మనిషిని ఇష్టపడ్డాము అంటే వాళ్ళతో ఉండాలి, కొంత సమయం గడపాలి, మనం మంచి చెడు తెలుసుకోవాలి. ముందే ప్రేమ అనేసుకొని ఒక రిలేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి నచ్చకపోతే గివప్ చాలా ఫాస్ట్గా అయిపోతున్నారు. ఇంతకుముందు అంటే కుటుంబం అనో, గౌరవం అనో, లేదంటే బాధ్యతగానో కొంచెం ప్రయత్నించాలని, ఎస్పెషల్లీ గౌరవం మనకి మేజర్గా సొసైటీ అని, ఇట్లా చాలా రకాల అంశాలు ఉండేది. ఇప్పుడు మేబీ ఆ సరిహద్దులన్నీ చాలా వరకు తుడుచుకుపోయినాయి. కాబట్టి అంత కంట్రోలింగ్ అనేది లేదు. ఇప్పుడు చాలా చిన్న వయసుకే మొదలైపోతున్నాయి అన్నీ. ఇప్పుడు అయితే మాత్రం చాలా చిన్న వయసుకే మొదలైపోతున్నాయి. చాలా 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 చేంజ్ అయిపోయింది ఇప్పుడు. బట్ నువ్వు ఇందాక రిలేషన్షిప్ తీసుకుంటే ప్రీవియస్ జనరేషన్స్లో కూడా చాలా బ్రేకప్స్ అవుతున్నాయి, చాలా డివోర్సెస్ అవుతున్నాయి. నేను పర్సనల్గా చాలా కేసెస్ చూస్తూ ఉంటాను అన్నమాట. కొన్ని చాలా జెన్యూన్ రీజన్స్ ఉంటాయి, కొన్ని చాలా సిల్లీ రీజన్స్ ఉంటాయి. బట్ ఓవరాల్గా అర్థమైంది ఏంటి అంటే కొంతమందికి పేషెన్స్ లేక చాలా తొందరగా గివప్ అయిపోతున్నారు. కొంతమంది ఓవర్ పేషెన్స్తో చాలా పెయిన్ఫుల్గా రిలేషన్స్ని అనుభవిస్తున్నారు. ఇది చాలా డిఫైన్ చేయడానికి కూడా చాలా కష్టంగా అయిపోయింది ఇప్పుడున్న రిలేషన్స్. అందుకే నేనేమంటానంటే కర్మ అనే దాన్ని నమ్మి ధర్మాన్ని గనక ప్రతి రిలేషన్లో అప్లికేబుల్ చేసుకుంటే కొన్ని క్లాజెస్ని, కండిషన్స్ని మనం ఫాలో అవటం వల్ల అట్లీస్ట్ కొన్ని రోజులన్నా రిలేషన్స్ బాగుండేదానికి అవకాశం ఉంటుంది అనమాట. మీరు అన్నట్లు అంటే స్టెబుల్గా ఉండట్లేదు. ఒక పర్సన్ని లవ్ చేస్తే తన మీదే వాళ్ళకి కాన్స్టెంట్గా లవ్ అనేది అంటే లైఫ్ టైం వరకు ఉండట్లేదు. వెంటనే అది అంటే షిఫ్ట్ అయిపోతుంది అనమాట. కాన్స్టెంట్గా ఒకరిని లవ్ చేయడం అనేది కావట్లేదు. లవ్ అంటే ఇది జస్ట్ ఒక అట్రాక్షనే ఉంటుంది తప్ప నిజంగా ట్రూ లవ్ అనేది ఈ మధ్య రిలేషన్షిప్స్లో అయితే చూడడం అనేది అంటే చాలా చాలా తక్కువ. అలా కూడా ఉన్నారు, బట్ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి వెంటనే ఇట్లా షిఫ్ట్ అయిపోతుంది. సో దీన్ని ఎట్లా చూస్తారు? అంటే తల్లి అదే ఇప్పుడున్న ఏజ్లో అట్రాక్షన్, ఇన్ఫాక్చుయేషన్స్తో మొదలైన ప్రేమలు ఎలాగా ఎక్కువ నాళ్ళు నిలుస్తాయి? ఇప్పుడు జనరల్గా ప్రేమ అంటే ఏంటి? మనకి కంపాటబిలిటీ అంటే మన వ్యక్తిత్వానికి ఇంకొక వ్యక్తిత్వం సరిపోతుంది, ఒక వ్యక్తితో మనం సంతోషంగా ఉండగలం, ఒక వ్యక్తితో మనము సేఫ్గా ఉండగలం, సెక్యూర్గా ఉండగలము.
సంతోషంగా ఉండాలి అన్నప్పుడే కదా రిలేషన్స్, లేదంటే ఎందుకు? ఓన్లీ అట్రాక్షన్ ఆర్ ఫిజికల్ నీడ్స్ కోసమే అన్న రిలేషన్స్ ఎలా నిలబడతాయి? నిలబడేదానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే అక్కడ పేషెన్స్, ఓర్పు ఉండదు, భరించరు, అనుకున్నది వెంటనే జరిగిపోవాలి. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడున్న ఓర్పు లేకపోతే ఏమవుతుంది అంటే ఒక మెసేజ్ చేయగానే రిప్లై రాకపోతే తట్టుకోలేరు. సో ఎలా అయిపోతుంది, దానివల్ల నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో నెగిటివ్ థింకింగ్ వెళ్ళిపోయిన తర్వాత అనుమానం, రకరకాల సందేహాలు వచ్చేస్తాయి, మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. సో అవతల మనిషిని అంతే సఫర్ చేస్తూ ఉంటారు, వాళ్ళు సఫర్ అయిపోతూ ఉంటారు. ఎప్పుడైతే ఒకసారి గొడవలు డిస్టర్బెన్స్లు స్టార్ట్ అయిందో ఈగో అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో తర్వాత పక్కన సలహా ఇచ్చేవాళ్ళు రకరకాలుగా ఇచ్చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఎట్లా అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి మెస్ అనమాట. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక బంధం అనేది ఒక తీయని లేదంటే ఒక అందమైన అనుభూతిలాగా ఉండాలి తప్ప టాక్సిక్ గాను లేదంటే డామినేషన్ గాను లేదంటే పెయిన్ఫుల్ గాను ఉండకూడదు. ఈ తొందరగా మొదలైపోయి తొందరగా ఎండ్ అవటానికి రీజన్ ఏంటి అంటే అట్రాక్షన్తో ఓకే ఆ మనిషి నచ్చో లేదంటే ఇంకొక నీడ్ ఉందనో అలా వెళ్ళిపోతున్నారు. అలా కాదు కదా. ఎందుకు రిలేషన్లోకి వెళ్తున్నాం? వ్యక్తిత్వం మ్యాచ్ అవ్వాలి, చాలా రకాల విషయాలు మ్యాచ్ అవ్వాలి. అప్పుడు ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేసినప్పుడు సరదాగా ఉండి సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళ మధ్య బాండింగ్ పెరుగుతుంది. మెనీ రిలేషన్స్ అట్రాక్షన్తోనే మొదలవుతాయి. అంటే క్యారెక్టర్కి అట్రాక్ట్ అవ్వచ్చు, బ్యూటీకి అట్రాక్ట్ అవ్వచ్చు, రకరకాలుగా ఉండొచ్చు రీజన్స్. బట్ కానీ ఎప్పుడు బైండింగ్ అవుతుంది? ఒకళ్ళు వ్యక్తిత్వాలు గౌరవించుకొని మంచిగా సింక్ అవుతుంది. ఒకళ్ళు సింక్ అవ్వకపోయినా కూడా ఎదుటి వాళ్ళది ఒకళ్ళు గౌరవించేసుకొని ఎవరి స్వేచ్ఛ వాళ్ళకుంటూ ఎవరి గౌరవం వాళ్ళకు ఉన్నప్పుడు రిలేషన్స్ ఎక్కువ రోజులు ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో అట్రాక్షన్తో మొదలైన తర్వాత వాళ్ళు బంధాన్ని బలపరుచుకునే ఆలోచన లేనప్పుడు ఇంతకంటే అందంగా ఉన్నవాళ్ళు లేదంటే ఇంకొక రీజన్ ఉన్నవాళ్ళు లేదంటే ఇంకోటి ఊరికే వెళ్ళిపోతూ ఉంటారు. సో దెర్ ఈస్ నో ఎండ్. అది ఆలోచించుకోవాలి. కొన్ని ఎండ్ ఏంటి, ఎన్ని రిలేషన్స్, సో ఆ తర్వాత ఏంటి అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. సో అందుకనే ఒక రిలేషన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే కొంచెం టైం తీసుకొని అసలు వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, అది మనకి సరిపోతుందా లేదా అనేది కొంచెం చూసుకొని ఎంటర్ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది. సో మేజర్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం మెనీ రిలేషన్స్ అరౌండ్ లస్ట్ మోర్ దెన్ లవ్. దిస్ ఈజ్ అందరూ ఒప్పుకోవాల్సిన విషయం అనమాట. ఇందాక ధర్మం కర్మ అని అంటున్నారు, అంటే రిలేషన్షిప్లో ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే తల్లి దేంట్లో అయినా సరే, ఇప్పుడు ఎనీ విషయంలో మనం తెలిసి తప్పు చేయటం కానీ తెలిసి బాధ పెట్టకూడదు అనేది ఎప్పుడు చెప్తుంటా. ప్రకృతికి ఏదైనా సరే విరుద్ధంగా జరిగేదే ధర్మం. ఇప్పుడు రిలేషన్షిప్ ఉంది, ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత ఒకళ్ళని గౌరవించుకోవాలి. రెండోది లాయల్గా ఉండాలి, అంటే నిజాయితీగా ఉండాలి రిలేషన్లో. అబద్ధాలు చెప్పకూడదు. తర్వాత మ్యానిపులేషన్స్ ఉండొద్దు. దాని తర్వాత మోసం చేయొద్దు. హింస అస్సలు ఉండొద్దు. అంటే బాధ పెట్టకూడదు, అది మానసికంగా అయినా శారీరకంగా అయినా. ఒకవేళ ఇవన్నీ చేసామంటే మనం ధర్మాన్ని తప్పినట్లే, అప్పుడు అది అధర్మం. దానికి అప్పుడు ఆటోమేటిక్గా కర్మ ట్రిగర్ అయిపోతుంది. మేబీ వెంటనే చూడకపోవచ్చు, బట్ డెఫినెట్గా ఎప్పుడైతే అది ఈరోజు మేబీ ఒకళ్ళు నమ్మినా నమ్మకపోయినా ఒక రిలేషన్లో గనక మోసపూరితంగా ఉంటే, నిజాయితీగా ఉండకపోతే ధర్మాన్ని ఉల్లంఘించినట్లు, దానికి కర్మ ట్రిగర్ అవుతుంది. దానికి సంబంధించిన ఫలితాలు వాళ్ళు హియర్ అండ్ దేర్ కంపల్సరీగా అనుభవించాల్సిందే. ప్రతి దాంట్లో ఈ భూప్రపంచంలో ప్రతి ఒక్క జీవరాశిలో కానీ ప్రతి ఒక్క అంశంలో కానీ ధర్మంతోనే ముడిపడి ఉందమ్మా. ఎప్పుడైతే ఆ ధర్మం తప్పుతామో కర్మ అనే సైకిల్ యాక్టివేట్ అయిపోతుంది. ఎప్పుడైతే కర్మ సైకిల్లో పడతామో ఈరోజు ఆ రేపు కంపల్సరీగా దానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ మనం అనుభవించాల్సిందే. అంటే ఇప్పుడు సపోజ్గా ఒక రిలేషన్లోకి వెళ్ళాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు. ఆ అబ్బాయి చాలా సిన్సియర్గా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, అమ్మాయి చాలా ఆకతాయిగా వెళ్ళిపోయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అయిన తర్వాత బ్రేకప్ చేసేసింది. ఆ అబ్బాయి చాలా మానసికంగా బాధపడ్డాడు. అంటే ఒక సైడ్ సిన్సియారిటీ ఉంది, ఇక ఇద్దరు సిన్సియర్గా లేకపోతే అది వేరే స్టోరీ. సో అయిన తర్వాత ఏమైంది, ఈ అమ్మాయి బ్రేకప్ అయిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంకొక అబ్బాయిని ఇష్టపడింది. ఆ అబ్బాయి ఆకతాయిగా తీసుకుంటాడు. ఈ అబ్బాయికి అయిన పెయిన్ ఈ అమ్మాయి అనుభవిస్తుంది ఈ రోజు కాదు రేపైనా. కరెక్ట్. అట్లాగా ప్రతిదీ కూడా చెల్లించాల్సిందే నాన్న. అందుకే తొందరపడకుండా, అంటే ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు మెజారిటీ మన జనరేషన్లో మెజారిటీ ఇన్ఫ్లుయెన్స్ సోషల్ మీడియా వల్ల అవుతుంది. అంటే సోషల్ మీడియా బ్యాడ్ కాదు, దాన్ని మనం ఎంతవరకు తీసుకుంటున్నాము అనేది వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది.
అది కంట్రోల్ లేదు పిల్లల్లో. అప్పుడు పిల్లల్లో లేదు అంటే మళ్ళీ నేను వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది, అంటే పేరెంట్స్ ఏం చేస్తున్నారు. సో ఇట్ ఈస్ అల్టిమేట్గా ఒక వయసు వచ్చే వరకు పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద కిడ్స్. అంటే పిల్లల యొక్క మంచి చెడులకి తల్లిదండ్రులే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ నాన్న. సో ఒక వయసు వచ్చి మేజర్ అయిన తర్వాత అది సెకండ్, వాళ్ళ ఓన్ స్వయం అపరాధం ఉంటుంది. తర్వాత ఇన్ఫ్లుయెన్స్ సొసైటీ, ఇప్పుడు చెప్తున్నాం కదా, ఒకళ్ళతో పోల్చుకొని ఒక ఫ్రెండ్ ఒక బట్టలు వేసుకుంటే వాళ్ళు అట్లాంటి ఫ్యాషన్ బట్టలు వేసుకోవాలని అనుకోవచ్చు. ఒక ఫ్రెండ్ శారీ కట్టుకుంటే నేను అలాంటి శారీ కట్టుకోవాలనిపించవచ్చు. ఒక జ్యువెలరీ వేసుకుంటే నేను అట్లా జ్యువెలరీ వేసుకోవచ్చు. ఒకళ్ళు ఇల్లు చాలా ఘనంగా పెట్టేసి గ్రాండ్గా పెడితే ఈ అమ్మాయికి అట్లా ఎట్లా వచ్చిందని వీళ్ళు వేరే మార్గాలు వెళ్ళి వాళ్ళు సంపాదించుకోవాలనుకోవచ్చు. ఇట్లా కంపారిజన్, అంటే మంచి కంపారిజన్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు జెప్టోనో, ఫ్లిప్కార్ట్లో, లేదంటే ఫేస్బుక్లో, ఇన్స్టాలో వాడుతున్నాం కదా, అవి తయారు చేసిన వాళ్ళు చిన్న చిన్న, మరి వాళ్ళు కూడా ఫ్రెష్గా జనరేషన్లోంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు మరి అంత గొప్ప గొప్ప సంస్థలను సృష్టించి ఇంత మందికి ఉపాధి కల్పిస్తున్నారు కదా, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు కదా. ఇందులో ఆ ఇన్స్టాలో రీల్ పెట్టి లేదంటే ఆ వ్యూస్ కోసం నానా రకాలుగా ఫేక్గా చేసే వాళ్ళని చూసి జనాలు నమ్మేస్తున్నారు బాగా. చాలా అంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ అయితే అవుతుందమ్మా. ఓకే, ఇప్పుడు కర్మ కూడా అంటే రిలేషన్షిప్లో పనిచేస్తుందా? మీరు అన్నట్లు ఇందాక ఎవరైతే చీట్ చేసినప్పుడు వాళ్ళు కూడా చీట్ చేయబడతారన్నమాట. 100%. నేను అదే చెప్తున్నా తల్లి, రిజల్ట్స్ అనేది ఎప్పుడన్నా రావచ్చు, వెంటనే చూడొచ్చు, లేట్గా చూడొచ్చు, కానీ చూడటం అయితే కన్ఫామ్. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పుంటా, ఎప్పుడైతే ధర్మం తప్పుతారో కర్మ యాక్టివేట్ అయిపోతుంది. అది రిలేషన్షిప్ అయినా, వర్క్ అయినా, లేదంటే మన సోషల్ క్లాజెస్లో అయినా, లేదా సొసైటీస్లో అయినా, ఎనీవేర్, వ్యాపారంలో అయినా, ఎక్కడైనా సరే మనం ఎప్పుడైతే ధర్మాన్ని తప్పుతామో కర్మ సైకిల్లోకి వెళ్ళాల్సిందే, దానికి సంబంధించింది చెల్లించాల్సిందే. ఎందుకు అవన్నీ మనం కొంచెం జాగ్రత్తగా ఉండి ఉన్న దాంట్లో నిజాయితీగా ఉందాం. అంటే రిలేషన్స్లోకి వెళ్ళొద్దని నేను చెప్పన్నానా, కానీ అర్థం చేసుకోమంటున్నా. ఒక ప్రాసెస్ని అర్థం చేసుకొని అవగాహనతో వెళితే కొంచెం బాగుంటుంది కదా. ఈ హింసాత్మకమైన ఎక్కువ ఉండవు కదా. ఈ రోజు రేపు ఎట్లా అయిపోయింది చెప్పు, చాలా దారుణంగా అయిపోయింది. ఒకళ్ళనొకళ్ళు హర్టింగ్కి వెళ్ళిపోతున్నారు, ఫిజికల్ అబ్యూస్ ఎక్కువైపోయింది. ఇప్పుడు రిలేషన్షిప్ టాపిక్ మాట్లాడుతున్నాం కాబట్టి సడన్గా మీరు మాట్లాడుతుంటే నాకు 2 టాపిక్స్ గుర్తొచ్చాయి. 2 కేసుల్లో కూడా అంటే భార్యల చేతుల్లో భర్తలు ఇద్దరూ మోసపోయారు. ఒక కేసు గురించి ఫస్ట్ నేను మాట్లాడతాను. ఆ కేసులో లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. చేసుకున్నాక భర్తకు తెలియకుండా ఆవిడకంట చాలా మందితో తిరగాలి, చాలా మందితో సెక్చువల్గా ఉండాలని ఇష్టం అట. అట్లా ఎంతో మందితో ఉందట. అది తెలిసినాక ఒకసారి పెద్దల సమక్షంలో మాట్లాడినాక కూడా భర్త ఆమెను యాక్సెప్ట్ చేశాడు. వాళ్ళకి బాబు కూడా ఉన్నాడు, బాబును వదిలేసింది, ఎక్కడో అమ్మేసింది. ఆ తర్వాత ఇంకా అయినా కానీ మళ్ళీ వెళ్ళిపోయింది అనమాట. వేరే వాళ్ళతో మళ్ళీ తిరగడం స్టార్ట్ చేసింది. అది తట్టుకోలేక భర్త వదిలేసి వెళ్ళిపోయింది అనమాట. చాలా మందితో రిలేషన్షిప్లో ఉండడం నాకు ఇష్టం అని చెప్పేసి ఇంకా నేను నీతో ఉండలేను అని వెళ్ళిపోయింది. ఆయన ఒక 60 పేజీల లెటర్ రాసి ఆయన సూసైడ్ చేసుకున్నాడు. నాకు ఇక్కడ ఎంత బాధ అనిపించింది అని అంటే ఆ అబ్బాయి తన కోసమే పుట్టలేదు కదా, తనకు కూడా తన బాబు ఉన్నాడు, లైఫ్ అండ్ పేరెంట్స్ ఉన్నారు. సో ఒక అమ్మాయిని ఆయన ఎంత గాఢంగా ప్రేమించి ఉంటే ప్రాణం తీసుకున్నాడు. అన్ని తప్పులు చేసినా క్షమించి మళ్ళీ అదే భార్యతో ఉండాలి అని అనుకున్నాడు. ఈ రిలేషన్షిప్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ఆవిడ భర్తని మోసం చేయడము, ఇప్పుడు అమ్మాయి జైలు పాలే అయి ఉంటది, లేకపోతే పరారీలో ఉంది, మరి ఏం తెలియదు. అరెస్ట్ చేశారంటే ఇంకా అప్డేట్ మనకు తెలీదు, అరెస్ట్ అయ్యే ఉండుంటది. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి శ్రీ. ఒకటి ఫస్ట్ నెంబర్ 1 నేనేం చూస్తాను అంటే జనరల్గా ఇప్పుడు అబ్బాయి అనుభవించింది ఉంది కదా, అది డెఫినెట్గా పూర్వజన్మ కర్మ. తను ఏదో అంత భయంకరంగా చేసుంటేనే ఆ అబ్బాయికి మేబీ అది వచ్చి ఉండొచ్చు, నెంబర్ 1. అలానే నేను కంప్లీట్గా బ్లేమ్ చేయట్లా, బట్ దట్ ఈస్ హౌ వి సీ. ఇప్పుడు నేను కర్మ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ హ్యావ్ టు మెన్షన్ ద ఫ్యాక్ట్స్. ఇప్పుడు ఇలా ఎందుకు అనుభవించామంటే అది కర్మ వల్ల అనుభవించాము, అందుకే మీరు మంత్ర సాధన చేయండి, ఇప్పుడు ధర్మాన్ని పాటించండి అని చెప్తున్నాను కదా. సో ఆ అబ్బాయి డెఫినెట్గా తన పూర్వ జన్మలో తను తెలుసో తెలియకో డెఫినెట్గా చాలా భయంకరంగా చేసి ఉండొచ్చు. దానికే రిజల్ట్స్ ఇది అనుభవించుండొచ్చు. నెంబర్ 1 పాయింట్ అది. నెంబర్ 2 ఏంటంటే ఎప్పుడైతే అమ్మాయి చెప్పిందో ఇట్లాగా తను గౌరవంగా విడిపోయి ఉండొచ్చు అమ్మాయితో. ఎందుకు చెప్తున్నానంటే శ్రీ, ఇప్పుడు అమ్మాయి చాలా అమ్మాయి తప్పే వదిలేసాయి, కానీ చెప్పింది అంటున్నారు కదా, చెప్పిందో చెప్పలేదు, చెప్పకుండా చేసిందో, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెండ్. ఎప్పుడైతే నీకు నిజం తెలిసిందో
నువ్వెందుకు చచ్చిపోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జస్ట్ అడుగుతున్నాను, ఎందుకు అడుగుతున్నానంటే అవమానమే, అది అవమానమే నీకు, నేను కాదని అనట్లేదు. కానీ ఆ అమ్మాయి తప్పు చేసినప్పుడు గౌరవంగా విడిపోవచ్చు కదా, నిన్నెవరు వచ్చి ఏం బ్లేమ్ చేయరు కదా. చచ్చిపోవాల్సిన అవసరం ఏంటి? నువ్వు అన్నావు ప్రేమించి బట్టి. నో, ప్రేమిస్తే చచ్చిపోవాల్సిన అవసరం ఏంటి? నాకు అర్థం కాల. ఇప్పుడు అమ్మాయి కోసం కాదు కదా నువ్వు పుట్టింది, నీ తల్లిదండ్రులకు అన్నారు కదా, నీ తల్లిదండ్రులు లేరి అక్కడ ఎందుకు చావుని అమ్మాయి మీద డ్రైవర్ట్ చేస్తున్నాడు? ఈ అబ్బాయికి బతికి హక్కు లేదా ఒకళ్ళ చేతిలో మోసపోతే? ఈ కేసు గురించి ఇంకా డీటెయిల్ గా గుర్తొచ్చింది ఏంటంటే, ఎవరైతే ఈ అమ్మాయితో తిరిగారో వాళ్ళు ఆ వీడియోలు ఇంకా పోస్ట్ కూడా చేశారనమాట. అందరితో రీల్స్ చేసేది, అవన్నీ ఇన్స్టాలో పెట్టేది. సో మళ్ళీ ఎవరితో లైవ్ పెట్టేదమ్మా, నాకు ఈ ఇన్సిడెంట్ తెలుసు. అవునా? రిలేషన్షిప్ లో ఎవరితో అయితే తిరిగిందో వాళ్ళని పెళ్లి చేసుకుంది. అమ్మాయి వేరే వాళ్ళతో ఉన్నప్పుడు అబ్బాయికి లైవ్ పెట్టేది. సో అది నాకు పర్సనల్ గా తెలిసి ఇష్యూ. ఓకే. సో అయితే ఆ అబ్బాయి చచ్చిపోయటం బాధాకరమే, కానీ నేనేమంటున్నానంటే ఆ అమ్మాయి తప్పు చేస్తే శిక్ష ఈ అబ్బాయి ఎందుకు వేసుకున్నాడు? ప్రేమించాడు. తల్లిదండ్రుల కంటే గొప్ప అమ్మ. ఎన్నాళ్ళు? ఈ అబ్బాయికి ఎంత వయసు ఉండొచ్చు అంటే 30 ఏళ్ళు తల్లిదండ్రులకి. ఇప్పుడు ఎంత క్షోభ అబ్బాయి. నా దృష్టిలో అబ్బాయి తప్పు, ఫస్ట్ నా దృష్టిలో అబ్బాయి క్రిమినల్. ఎందుకంటే అలాంటి అమ్మాయి తప్పు చేస్తుంటే పెంచి పోషించాడు కాబట్టి ఫస్ట్ ఆ అబ్బాయి తప్పు. ఆ అమ్మాయి తప్పు చేస్తున్నప్పుడు వెళ్ళి కేసు పెట్టుకోవచ్చు, చట్టం ఉంది, లేదా పెద్దవాళ్ళతో మాట్లాడి విడిపోవచ్చు. సో ఒక క్రిమినల్ని ఎంకరేజ్ చేసినోడు కూడా క్రిమినలే. నెంబర్ 1 చూసే కోణం బట్టి ఉంటుంది దృష్టిశ్రీ. నెంబర్ 2 తల్లిదండ్రులకు అంత క్షోభ ఎప్పుడైతే ఇచ్చాడో అంతకంటే పెద్ద క్రిమినల్ యాక్ట్ ఏముంటుందనా? అవును. నేనేమంటున్నానంటే ఓకే వాళ్ళు ఏం చేశారు, ఓకే ఫర్గెట్ ఇట్. నీ లైఫ్ ఏంటి? మనం ఎందుకు పుట్టాం, ఎందుకు పెరుగుతున్నాం, ఎవరు నేను చదివించాడు? ఈ రోజు నీకు తల్లిదండ్రులు ఉన్నారు, నువ్వు సస్తే వాళ్ళు ఏడుస్తారని ఆలోచించలేనప్పుడు అసలు ప్రేమ గురించి నీకేం తెలుసు? ఒక తల్లిదండ్రుల ప్రేమ తెలియనప్పుడు ఒక అమ్మాయి ప్రేమ గురించి మాట్లాడారా? అది నీకు ఎక్కడది? అంత పిరికోడు అయితే ఇంకెందుకు? నేను అదే చెప్తున్నా. అంటే అహంకారంతో చచ్చిపోయావా, లేదంటే ఏం ప్రూవ్ చేయడానికి చచ్చిపోయావు? అబ్బాయి వీడియోలో నేను చచ్చిపోయిన తర్వాత అమ్మాయిని మాత్రం వదలొద్దు, ఏమైనా చెయ్యండి అని కూడా పెట్టాడు. తెలుసా నీకు అది? ఎందుకు బతికుంటే సాధించపోయావా? నువ్వు బతుకుంటే ఇంకా హ్యాపీ కదా, చూడపోయావా? అమ్మాయి నేను పెట్టిన క్షోభకి పోనీ నువ్వు అన్నట్లు ఆ రివెంజ్ ప్రతీకారం కళ్ళతో చూడపోయావా? ఇప్పుడు ఎవరు ఎక్కువ శిక్ష అనుభవించారు ఈ మొత్తం స్టోరీలో చెప్పు? తనే అనుభవించాడు, తల్లిదండ్రులు అనుభవించారు. తెలిసి అమ్మ మీరు అనుకుంటున్నారు తల్లిదండ్రులు చాలా సెన్సిటివ్గా ఉంటారమ్మా. నా కొడుకు ఇట్లాంటి చూసి మానసిక క్షోభతో చచ్చిపోయాడా అని జీవితాంతం వాళ్ళు నరకం అనిపిస్తూనే ఉండాలి. తను ఏ యాక్సిడెంట్లోనూ ఇంకోలాగానో పోలా. అర్థమైందా తల్లి? ఎంత దారుణంగా ఉంటుంది చెప్పు, ఎంత నైట్ మేర్ ఆ తల్లిదండ్రులకి. వాళ్ళు ఇప్పుడు బతికినంత వరకు ఈ బాధతోనే బతకాలిగా. సో చచ్చిపోయాడు, ఇంకా అయిపోయింది అక్కడతో ఎండ్. ఆ అబ్బాయి ఏం బాధపడుతున్నాడు ఇప్పుడు? బాధపడ్డాడు, అయిపోయింది. ఇప్పుడు తల్లిదండ్రులేగా జీవితాంతం. ఇక్కడ నువ్వు చూడు, అమ్మాయికి ఇన్స్టెంట్ గా కర్మ వచ్చింది. అమ్మాయి అరెస్ట్ అయింది, కొంచెం అనుభవించాల్సింది ఆల్రెడీ అనుభవించింది, జైల్లో ఉంది. ఏం సుఖపడింది? నేను అందుకే తప్పు చేసే ముందే ఆలోచించమన్నా. కర్మకి ఎంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదు. చాలా నేను సంతోషం ఈ ఉదాహరణ చెప్పినందుకు. ముందు ఆలోచించుకోండి, తొందరపడొద్దు. ఈ వ్యామోహాలకి వాటికి లోపడిపోయి షార్ట్ కట్టు చెల్లదంటే ఏమంటారు, చిన్న చిన్న వాటికి ఇదైపోతే ఇప్పుడు ఎంతమంది జీవితాలు దానికి సంబంధించి ఇదైపోయినాయి, డ్యామేజ్ అయిపోయినాయి. అందు గురించి కర్మ అనేది ఇన్స్టెంట్గా ఉంటుంది. నువ్వు చూడు, అమ్మాయికి ఇన్స్టెంట్గా కర్మ రిజల్ట్స్ ఇచ్చింది. ఏం సాధించింది అమ్మాయి ఇచ్చేసి? వాట్ హర్ లైఫ్ నెక్స్ట్? ఏముంది జీవితం? ఇంతకు మించి అద్భుతమైన ఆధారాలు ఏం కావాలి తల్లి కర్మ అనేది ఉంది అంటానికి? చాలా బాగా చెప్పారు అన్ని విషయాల గురించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ శ్రీ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.